ఎస్ మాలకొండయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏంటి దీనిపైన మీరేమంటారు, మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఏదైతే వైఎస్ షర్మిల ఏదైతే కొన్ని కమెంట్స్ చేశారో దానికి సంబంధించి మోదీని A1 గా కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు మీరు పక్కదారిని పట్టేస్తారు, ఈ రోజు రాజధాని లేకపోవడానికి కారణం మెయిన్ మోడీ అంటూ కూడా కమెంట్స్ వస్తున్నాయి. ఏంటి దీనికి ఏమంటారు? నమస్తే మా ముందుగా సునీత గారు మీకు అదేవిధంగా డిబేట్ లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరికీ అదేవిధంగా జీ న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటిగా మీ పర్మిషన్ తోటి మే 2వ తేదీన మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజధానికి వస్తున్న సందర్భంగా మన అందరం కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క డిబేట్ లోకి వస్తున్నానమ్మా. ఇప్పుడే మన మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంచి విషయం గుర్తు చేశారమ్మా. ఎందుకంటే విభజన చట్టాలు అన్నారు, నిధులు అన్నారు, లేకపోతే మోడీ గారు రెండోసారి శంకుస్థాపన అన్నారు. కనీసం పరిజ్ఞానం లేకోకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు వచ్చేది రాజధాని శంకుస్థాపన కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజధాని పరిధిలో రాజధానికి గతంలోనే శంకుస్థాపన చేశారు, పనులు ప్రారంభమైనవి, అక్కడ నిర్మాణాలు అయినాయి. ఇవాళ వస్తున్నది మిగిలినటువంటి డెవలప్మెంట్ ఏవైతే పనులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ కొత్తగా నిర్మాణం అయ్యేటటువంటి పనులకు భూమి పూజ చేయడానికి వస్తున్నారు. కనీసం మన సాంప్రదాయాలు కూడా తెలియనటువంటి విధంగా రాజకీయాలే ప్రధాన అంశంగా మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఇంత నష్టం రావడానికి కారణం కూడా ఆ రోజు విభజన బిల్లులన్నీ కూడా పార్లమెంట్ లో చట్టం చేయలేనటువంటి దద్దమ్మలైనటువంటి కాంగ్రెస్ నాయకులు, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి తప్పలేం కారణంగానే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ నష్టపోయాం. రాజధాని లేట్ అయినా, అభివృద్ధి లేట్ అయినా, సరైనటువంటి మీరు చట్టం చేయలేనటువంటి కారణంగానే ఈ పరిస్థితులు వచ్చాయన్న విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా వారి అధ్యక్షులు సోనియా మన షర్మిలమ్మ గారు కానీ గుర్తు పెట్టుకొని మాట్లాడవలసిన అవసరం ఉంది. మోడీ గారి పట్ల మాట్లాడేటప్పుడు షర్మిలమ్మ గారు కావచ్చు, లేకపోతే పార్టీ నాయకులు గారు కావచ్చు, మోడీ గారిని గౌరవించి మాట్లాడవలసిన అవసరం ఉందనే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు మాట్లాడేటటువంటి విధానం కొనసాగితే అంతకంటే అద్దులు మీరు మేము కూడా మాట్లాడతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మరొక పార్టీ వైసీపీ వారు మాట్లాడారు. ఎవరు వాయిస్ వారు మాట్లాడవచ్చు, ఎందుకంటే మంది స్వతంత్ర భారతదేశం కాబట్టి. కానీ నేనేం చెప్తున్నానంటే, గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ని అన్ని రకాలుగా వారు ఏ విధంగా కావాలనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసి వారు పరిపాలించిన విషయం ప్రజలందరూ గమనించారు. 3 రాజధానులని 3 ప్రాంతాల్లో గొడవ పెట్టారు. 3 రాజధానులని 3 ప్రాంతాల్లో అభివృద్ధిని ఆప్ చేసే విధంగా ముందుకెళ్లారు. తర్వాత ఏదైతే సంక్షేమం కోసం ఇందాక మన బ్రదర్ మాట్లాడుతూ చెప్పారు, ఏవైతే అప్పులు చేస్తున్నారో ఆ ప్రజలు ఎందుకు కట్టాలి ట్యాక్సులు అని చెప్పి. మరి ఆయన 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు పంచిపెట్టినటువంటి అప్పులు తెచ్చి పంచిపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కడుతున్నారా, లేకపోతే వైసీపీ నాయకులు కడుతున్నారా, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారా? కట్టే పని అయితే నేను కడుతున్నానని చెప్పమని సంతోషిస్తాం. సంక్షేమం అనినా లేకపోతే అభివృద్ధి అనినా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసందేనా ఏదైనా మనం అప్పులు చేయాల్సి వస్తే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా అప్పులు చేస్తే ప్రజలు ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో అప్పులు తీరుస్తారు. ఆ విషయం కూడా కేవలం అంటే రాజకీయ విమర్శలు చేయాలి, టీవీలో కూర్చున్నాం కాబట్టి ఆ విధంగా పేరు చెప్పుకోవాలనేది కాకుండా ఒక సాంప్రదాయమైన ఆలోచన, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండేటటువంటి ఆలోచన, ప్రజలకు ఉపయోగపడే మాటలు 4 మాటలు మాట్లాడితే చాలా ప్రజలు ఇప్పటికైనా గౌరవిస్తారు. ఇంకొక విషయం చెప్తున్నానమ్మా, నేను అంటే మొదటిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేసి కొంత డెవలప్ అయ్యి రోడ్లు వేసి కొంత ముందుకు వెళ్ళినటువంటి రాజధాని పనులు 3 రాజధానుల పేర్ల మీద ఎటువంటి పని జరగకుండా పక్కన పెట్టి అక్కడ ఆస్తులు కానీ లేకపోతే కొంత డెవలప్మెంట్ ప్రారంభించినటువంటి ఏవైతే నిధులు కానీ మొత్తం అంతా కూడా ధ్వంసం చేసి నిర్వీర్యం చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కి ఎంత నష్టం వచ్చిందో, అప్పుడు కేంద్రం సరిగా స్పందించకపోవడమే ఆ 3 రాజధానుల అంశం పక్కన పడింది. అప్పుడు 10 ఏళ్లు మోదీ మౌనంగా ఉన్నారు కాబట్టి ముందుకు వెళ్ళలేదు అన్న కమెంట్లు వస్తున్నాయి. ఒకసారి మేడం గారు, సునీత మేడం గారు, ఒకసారి నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో రాజధాని ద్వారా కానివ్వండి, లేకపోతే మిగిలినటువంటి వైసీపీ పరిపాలన ద్వారా కానివ్వండి, నష్టం వచ్చినటువంటి అంశాలను ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ని వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి,
ముఖ్యమంత్రిగా ఉండి నష్టం వచ్చినటువంటి ఆ యొక్క డబ్బుని వారి చేత కట్టించే విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అటువంటి కఠిన నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వం నేను కోరుతున్నానమ్మా. మోడీ గారు 10 సంవత్సరాలు ఎక్కడ కూడా నిర్వీర్యం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. వారి యొక్క పాలనలో అభివృద్ధి ఫలాలు కానీ, డెవలప్మెంట్ ఫలాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని వర్గాల ప్రజలకి కోరుకున్న విధంగా కోరుకున్న నిధులు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజధానికి నిధులు ఇచ్చారు, పోలవరం నిధులు ఇచ్చారు, పరిశ్రమలకు నిధులు ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు ఇచ్చారు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో లక్షల మంది ఇల్లు కట్టుకుంటామంటే ఇల్లు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, తాగడానికి మంచినీళ్ళ కోసం డబ్బులు ఇచ్చారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారి పాలన ప్రశ్నించేటటువంటి, విమర్శించేటటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ, వైసీపీ నాయకులకు కానీ లేదనే విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఒక నిమిషం అండి కొండయ్య గారు. ఎస్, నాగార్జున గారికి సబ్మిషన్ ఉందండి, చెప్పండి మేడం. బీజేపీ పెద్దలు చాలా బాగా మాట్లాడారు. వయసులో పెద్దవాళ్ళు, బహుశా వాళ్ళకి శాస్త్రం కూడా బాగా పెరిగింది అనుకుంటా, కనపడుతుంది లైవ్ లో. మేమేం అడిగినాం, మోడీ గారు అమరావతికి వస్తున్నారు కదా, ఏం తీసుకొస్తున్నారు, రేపు అమరావతికి ఏమి పోతున్నారు అడిగిను. ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదు. ఇంకపోతే మోడీ గారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చారు, వాటర్ డబ్బులు ఇచ్చారంటే, అంటే మోడీ గారు అక్కడ పిఎం ఆఫీస్ కూర్చొని డబ్బులు ముద్రిస్తా ఉంటారా? అంటే నాకు తెలియలా. మరి ఆయన డబ్బులు ముద్రిస్తా ఉంటారా? అందరికి ఇచ్చినట్టే వినండి, ప్లీజ్ 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 ఆగండి ఆగండి ఆగండి. అదే ఆ సాధస్తూ ఆపండి. ఒక మనిషి మాట్లాడుతుంటే డబ్బులు ఎవరు ముద్రిస్తారు? చెప్తా చెప్తా చెప్తా. అవసరం లేదు. ఒక మనిషి మాట్లాడినప్పుడు టైం ఇవ్వాలని అది నేర్చుకోండి. చెప్తావేనా? నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. మాట్లాడేది మీరు అదే ప్రజలకు కావాల్సిన విషయం మాట్లాడండి. అదే చెప్తున్నా మాలకోటి గారు. ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంగా మీరు స్వాగతం చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమి ఇస్తారో చెప్తారు, డెవలప్మెంట్ ఏమి ఇస్తారో మీరు చెప్పండి. ఇప్పుడు రాసుకుంటాం, మీరు చెప్పండి. మళ్ళీ మట్టి తీసుకొస్తారు కదా, మట్టి వాటర్ తీసుకొస్తారు కదా, ఇంక రాసుకోవడం దేనికి? మట్టి వాటర్ తీసుకొస్తారు కదా, రాయడం దేనికి చెప్పండి. మట్టి అంటే విశ్వాసం, మీకు మట్టి వాటర్ తీసుకొస్తారు. అయ్యా, మీ గుజరాత్ మట్టి కంటే మా ఆంధ్ర మట్టి చాలా బాగుంటుంది. మీ గుజరాత్ మట్టి కంటే మా ఆంధ్ర మట్టి చాలా బాగుంటుంది. అయ్యా వద్దు, మీ గుజరాత్ మట్టి కంటే మా ఆంధ్ర మట్టి చాలా బాగుంటుంది. కానీ ఇంకా పోతే ఈయన ఏం చెప్తున్నాడంటే, మేడం నాడు ఇందా చెప్పారు పెద్దలు, డబ్బుల గురించి మాట చెప్పారు. కార్పొరేట్ లోన్స్ ఎవరు చేశారు? మీరు కాదా? అదే మరి రైతులకి ఇవ్వచ్చు కదా, ఆ డబ్బులు ఎవరి? ప్రజల డబ్బులు కాదా? సంక్షేమాలకు ఇచ్చిన డబ్బులు అంటే ఇంకా ప్రజల డబ్బులు ప్రజలు పెంచారు, దాన్ని మనం సంతోషించవచ్చు. లోన్స్ మీరు ఎవరు చేశారు? 13,000 తోటి 6,000 రూపాయలు జేబులో వేసుకొని 6,000 రూపాయలతో రైతులను మోసం చేసిన మీరేం మాట్లాడతారండి? మీరేం మాట్లాడతారు? 13,000